దాదాపు 137 రోజుల తర్వాత వల్లభనేని వంశీ జైలు నుంచి రిలీజ్. ఎలా చూడాలంటారు? అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టారంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న వాదన. ఈ 137 రోజుల కథ ఎలా ఉందనుకోవచ్చు అంటారు? ముందుగా అందరికీ నమస్కారం. ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఐ సినిమాలో వైరస్ వచ్చినప్పుడు హీరో విక్రమ్ ఉంటాడే అట్లా తయారయ్యాడు వీడు. అసలు వీడు అవతారం చూస్తే సొంత భార్య కూడా వాంతి చేసుకుంటుంది. వీడు అందగాడి జగన్మోహన్ రెడ్డికి నిన్న పోయి చెప్పాడు, అన్నా 137 రోజులు నేను లోపల ఉన్నానన్నా, నా పరిస్థితి ఏందన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఏమన్నాడు తెలుసా, నేను 487 రోజులు ఉన్నానా, నా దాంట్లో 3వ వంతే నువ్వు ఉంది, నేనే సీనియర్ని, ఖచ్చితంగా నీకు ఈసారి మంత్రి పదవి ఇస్తాను, ఎందుకంటే బాగా జైలు చేసిన వాళ్ళు జైలు మెట్లే నాకు కావాలి రాజకీయాల్లోకి, మామూలు మంచోళ్ళు మనకు పనికిరారు, నీకు ఈసారి మంత్రి పదవి ఇస్తానని ఓదార్చినట్టు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయనలో గొప్పతనం ఏంటంటే ఒక రౌడీలు కానీ గూండాలు కానీ సమాజంలో ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవరైనా దగ్గర అయితే ముందు వాళ్ళతో సిగరెట్లు మోపించుకుంటారు, తర్వాత ఇంకా చిన్న చిన్న చెడు అలవాట్లకి వాళ్ళని బానిసం చేస్తారు, తర్వాత వాడితో ఒక నేరం చేపిస్తారు, నేరం చేపించి నేరస్తుడిగా తయారు చేస్తే ఇంకా వాడి మీద కూడా కేసులు ఉంటాయి, వాడు కూడా ఈడమ్మటే తిరుగుతూ ఉంటాడు. ఇది వాళ్ళ నైజం. అదే పద్ధతిని అదే ఫార్మెట్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నాడు అంటలో ఎటువంటి సందేహం లేదని చెప్తున్నాను. నా భర్తకు ప్రాణహాని ఉందంటూ ఏపీ డీజీపీకి లేఖ రాసిన వల్లభనేని వంశీ భార్య. మరి ఈ విషయాన్ని అసలు ఎలా చూడాలి? ఏ విధంగా ప్రాణహాని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఉంది. ఆ అమ్మాయికి నేను కూడా ఏకీభవిస్తున్నా. ఒక భార్యగా ఆ అమ్మాయి వచ్చి డీజీపీని కలవటంలో న్యాయం ఏంటంటే, ఈరోజు దస్తగిరికి ప్రాణహాని ఎవరి వల్ల ఉంది? వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న ముద్దాయి దస్తగిరికి ఎవరి వల్ల ప్రాణహాని ఉంది? ఆ హత్య చేయించిన వాళ్ళ వల్ల. అలాగే వల్లభనేని వంశీకి కూడా ప్రాణహాని ఉంది జగన్మోహన్ రెడ్డి వల్ల. ఆయన జైల్లోకి వెళ్ళి వస్తే కొంత సానుభూతి వచ్చింది పార్టీకి, అలాగే ఆయన చంపేస్తే ఇంకా సానుభూతి వచ్చింది. సేమ్ వివేకానంద రెడ్డి పరిస్థితే ఈ వల్లభనేని వంశీకి కూడా వచ్చిద్దని వంశీ భార్య పంకజశ్రీ డీజీపీని కలిసింది. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఈ రోజున పోలీసు వారు జాగ్రత్తగా ఉండండి, నేరస్తులు మొత్తం అక్కడే ఉన్నారు, వాళ్ళ కదలికల్ని గమనించండి, వాళ్ళలో నేరస్తుల్ని గుర్తించండి, ఎవరైనా వంశీ మీద రెక్కి చేస్తారేమో దాన్ని చూసి ముందే పట్టేసుకోండి ఆ హంతకుల్ని, లేకపోతే ఖచ్చితంగా వంశీ ప్రాణానికి హాని ఉన్నమాట నిజమే. తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే చట్టాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, వంశీకి విపరీతమైన కొలెస్ట్రాల్, విపరీతమైన గుండె జబ్బి రావడానికి కావాల్సిన కారణాలు మొత్తం ఉంటే అవన్నీ శుభ్రం చేసి నీట్గా ఇంటర్మీడియట్ కుర్రాన్ని పంపించారు బయటికి. వీళ్ళు మాత్రం ఏదో ఒకటి దారి చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వల్లభనేని వంశీకి ఉంది అని నేను కూడా నమ్ముతున్నా. వైసీపీ పార్టీ తరఫున ఎందుకు ఉండిద్దనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా అసలు వాళ్ళ పార్టీ వ్యక్తినే వాళ్ళే ఎందుకు చంపుకుంటారు అనుకోవచ్చు అంటారు? వివేకానంద రెడ్డిని ఎందుకు చేశారా? జల్లేపల్లి సీను కోడికత్తి సీన్ ఎందుకు 5 ఏళ్ళు బెయిల్ రాకుండా చేసింది? వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. వాడు జల్లేపల్లి సీను కోడికత్తితో దాడి చేయడానికి ముందే వాడి జేబులో 11 పేజీల పుస్తకం, 11 పేజీల లెటర్ పెట్టుకున్నాడు. 11 పేజీల్లో 26 సార్లు రాశాడు, జగనన్న నేను నీ వీరాభిమాన్ని, రాజశేఖర రెడ్డి గారి అభిమాన్ని, నువ్వు అధికారంలో రావటానికే అని. వాడన్ని త్యాగాలు చేసి అంత ఇది చేస్తే వాడిని లోపలేసి 5 ఏళ్ళు బయటికి రాకుండా చేశారు. వివేకానంద రెడ్డిని రప్ప నరికి 11 పోట్లో వేశారు ఆయన్ని, రప్ప నరికి. ఇప్పుడు ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ కానీ ఈసీ గంగిరెడ్డి కావచ్చు, శ్రీనివాసరెడ్డి కావచ్చు, అందరూ వరుస మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? దస్తగిరికి ప్రాణహాని ఎవరి వల్ల ఉంది? ఇది తెలుసుకుంటే ఆంధ్ర ప్రజానీకం మెలకువతో ఇది మొత్తం తెలుసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇప్పుడు పేర్నాని కొడుకు పేరుని కిట్టి కూడా అంటున్నాడు కదా, మా అధినాయకుడు చెప్పినట్టే మేము అధికారంలోకి వస్తే రప్ప అంటూ ఆఖరికి పిల్లలు కూడా బెదిరించే స్టేజ్కి వచ్చారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వాడొక నత్తోడు. అరే నత్తి,
నువ్వు ముందు చదువు సంధ్య నేర్చుకోరా, భాష కూడా బాగోట్లేదు. పేరుని అంచగ్గా మాట్లాడతాడరా, తెలివి తక్కువ మాటలైనా పదాలు కరెక్ట్గా పలుకుతాడు. నువ్వు నత్తేసుకొని నువ్వు మాట్లాడుతుంటే అరే కిట్టుగా నిన్ను చూస్తుంటే మా కితకితలు పుడుతున్నాయే కానీ కోపం రావట్లేదురా. నువ్వు రప్ప నరిగితే అక్కడ జైలు రెడీగా ఉండే చిప్ప ఇచ్చి తిప్పడానికి మీ అందరికీ ఖచ్చితంగా చెప్పకూడదు అంటారా మీరంతా. అంతే, ఎగస్టాలు మాట్లాడబాకండి. రాజకీయాలు రాజకీయ భాషలో మాట్లాడండి. అంతకు మించిన పదాలు ఏమన్నా వస్తే మీ నాలుకలకి తాళం వేసే నాయకుడు ఉన్నాడు మా నారా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని, అలాగే ఆయన్ని మించిన ఉక్రోషంతో కోపంతో ఉన్నాడు మా నారా లోకేష్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్తున్నాను. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. ఏంటి అంటారు, నిన్న ఏదైతే అనక చనిపోయిన కార్ యాక్సిడెంట్లో చనిపోయిన సింగయ్య భార్య చేసిన వ్యాఖ్యలు, అంబులెన్స్లోనే ఏదో జరిగిందని అనుమానం ఉంది అంటూ మాకు ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? నువ్వు గమనించావో లేదో, అప్పుడు ఒక సంఘటన జరిగింది. అంబులెన్స్లోనే మాకు అనుమానాలు ఉన్నాయి అనగానే వెనక్కి తిరిగి బలసాని కిరణ్ వైపు చూసింది. అతను పత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్. బలసాని కిరణ్ గల్లే చూసి మళ్ళీ ఒక మాట కూడా అంది, అది కాకపోతే నిదానంగా అంది, అయ్యా మీరు చెప్పమన్నట్టే చెప్పానా అని. తెలుగుదేశం పార్టీ ఆమెను ఆదరించి సింగయ్యని అక్కడ తెలుగు వాళ్ళంతా వదిలేసి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఏదో కుక్క పిల్లని దొక్కి లాగవతలు పారేసినట్టు, కోతి పిల్లని దొక్కి లాగవతలు పారేసినట్టు పారేసి వెళ్ళిపోయారేంది. అది ప్రాణము, మనిషి ప్రాణము అని ఆయన అడిగితే దాంట్లో కూడా లోపాలు ఎదుగుతున్నాడు ఆ సాకే శైలజానాథ్. అరే నువ్వు కావాలంటే సాకే నువ్వు నాకే జగన్ సంకనే పంచదార వేసుకొని నాకే. దీంట్లో దళిత కార్డు తీయటానికి ట్రై చేస్తున్నావేంది? చనిపోయింది దళితులే, ఆయన్నే మీరు పట్టించుకోలేదు శైలజానాథ్. మీ కులస్తుడే, ఆయన్నే పట్టించుకోకుండా పైగా ఆయన్ని కాపాడిన వాళ్ళని, అంబులెన్స్లో ఎక్కించిన వాళ్ళని, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించిన వాళ్ళని, వెంటనే వెళ్ళి పరామర్శించిన వాళ్ళని మమ్మల్ని విమర్శిస్తావేంది? మీ నాయకుడు ఒక చనిపోయిన వాడి విగ్రహాన్ని సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వస్తే ఇప్పుడు మీ చేతుల్లో నలిపి చంపారు కదా సింగయ్యని. ఏనుగు పాదం కింద చీమ చావదంట, నలిపి చంపుతారంట. అలాగే మీరు ఆ కసామని చెప్పి ఆయన మెలిదిరుగుతున్నా కూడా టైర్ ఎక్కడానికి మీదకెళ్ళి చూడు. ఆ విధంగా అత్యంత క్రూరంగా మనిషిని తొక్కించి ఆయన్ని పరామర్శించకుండా, ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించకుండా వాళ్ళని పిలిపించుకొని తాడేపల్లిలో ఏదో షో చేసి నాటకం ఆడిచ్చారే, దానికి నువ్వు ముందు మీ జగన్మోహన్ రెడ్డి మీద ఉమ్మేసినా తప్పులేదు శైలజానాథ్. నిజంగా నీకు దళితుల మీద ప్రేమ ఉన్నా, నీ కులం మీద అభిమానం ఉన్నా కూడా. కానీ నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని. జాగ్రత్త, ఖబర్దార్. మంచి మాటలు మాట్లాడండి, మంచిగా రాజకీయాలు చేయండి, నిజాయితీగా నిలబడండి. అప్పుడు ప్రజలు కొంతైనా ఆదరిస్తారేమో. శైలజానాథ్ నువ్వు అసలు గెలిచి ఎన్నేళ్ళయింది? 15 ఏళ్లలో ఎప్పుడైనా నీకు డిపాజిట్లు వచ్చినాయా? రాలేదు. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఏమన్నా నువ్వు చేసావా? ఒక కార్యక్రమం లేదు. ప్రజా ఉద్యమం ఏదైనా పట్టుకున్నావా? లేదు. మీ దళితుల్నే సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుని ఏం చేశావు? మీ దళితుడే కిరణ్ కుమార్ని బాపట్లలో మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపినప్పుడు ఏం చేశావు? మీ దళితుడే జల్లేపల్లి శ్రీనివాస్ కోడికత్తి సీన్ని ఏం చేశావు? నువ్వు ఏమి రక్షించావు? మీ వాళ్ళని నువ్వు ఎవరైనా రక్షిస్తున్నావు? ఇక సుధాకరు వీళ్ళందరినీ చెప్పుకుంటూ పోతే చాంతాడంతా. కానీ మీ విషయాలు మొత్తం కూడా కోర్టులకు వెళ్తాయి. కోర్టుల్లో ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం, ఆ న్యాయమూర్తి నిజంగా మీ మనస్తత్వాలు అర్థం చేసుకొని మీలో క్రూరత్వాన్ని, రాక్షసత్వాన్ని చూస్తే న్యాయమూర్తి గారు ఆ కోర్టులోనే దూలానికి ఉరులేసేంత శిక్షలే ఉన్నాయి మీకు. లేకపోతే కోర్టు పై వరండాకి తీసుకెళ్లి కిందకి తోసేయండి అనే పరిస్థితి ఉంటుంది. అటువంటి శిక్షలు మీకు వేరే వేరే దేశాల్లో అయితే వేస్తారు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి, భారతదేశం కాబట్టి మిమ్మల్ని ఇంకా ఆ కోర్టులో ఉన్న లొసుగుల్ని వాడుకొని మేనేజ్ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి ఓవరాల్గా ఎలా చూడాలంటారు? కేసు నుంచి విముక్తి పొందడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు అనుకోవచ్చు అంటారా?
కేసుల నుంచి విముక్తి కాదు, ఆయన దేశం నుంచి విముక్తి అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఆయన కేసులన్నీ మోపోయి ఆయన ఒక్కసారి కనుక జైల్లోకి వెళ్తే పీటీ వారెంట్లు వేసి సిబిఐ వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కానీ మొత్తం తీసుకెళ్ళి శిక్షలు వేసే పరిస్థితి. ఎందుకంటే విచారణ మొత్తం అయిపోయింది, ఇక మిగిలి ఉంది శిక్షలే. జగన్మోహన్ రెడ్డి జైలు జీవితానికి అలవాటు పడు, యోగా ధ్యానం నేర్చుకో, ఇప్పటి నుంచే చెప్పకూడలో చెప్పకూడు తినటం నేర్చుకో. అలాగే డ్రాయరు బన్నీ జైలుకు కావాల్సినవి మొత్తం కూడా మడత పెట్టి సూట్ కేసు సర్దుంచుకో. నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్ళవలసిన వాడివి. రోజు సాంబార్ కూర తినటం అలవాటు చేసుకో, నేల మీద పడుకోవటం నేర్చుకో. నువ్వు ఏదైతే గుర్తుపెట్టుకున్నావో ఫ్యాను, ఆ ఫ్యాను జాగ్రత్తగా జైల్లో తిరిగేటట్టు చూసుకోమని చెప్పి నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాం.